అండి అందరు బాగున్నారా? ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నేను పిజ్జా చేశాను కదా, ఆ రోజు నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇది మా ఫ్రెండ్ చేయమని చెప్పిందండి, దాని గురించి చేస్తున్నాను. ముందు సుమారు కేజీ టమాటాలు తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని 4 ముక్కల కింద చీరుకుని దాన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత స్టెయినర్తో స్టెయిన్ చేసేసుకోవాలి గింజలు లేకుండా. ఈ గింజలు లేకుండా మొత్తం స్టెయిన్ చేసేసుకున్న తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా అయితే అంత మంచిది. అది కట్ చేసుకుని ఏగాక ఈ సాస్ ఏదైతే మనం స్టెయిన్ చేసుకున్న టమాటా ప్యూరీ అంతా వేసేసుకుని కొంచెం వేసానన్న పేరుకి కొంచెం సాల్ట్, కొంచెం పంచదార వేసిన తర్వాత ఆర్గానిక్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా దగ్గరికి రానివ్వాలండి. ఎంత అంటే చాలా థిక్గా అయిపోతుంది. ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి. అందరు బాగున్నారా? ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నేను పిజ్జా చేశాను కదా, ఆ రోజు నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇది మా ఫ్రెండ్ చేయమని చెప్పిందండి, దాని గురించి చేస్తున్నాను. ముందు సుమారు కేజీ టమాటాలు తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని 4 ముక్కల కింద చీరుకుని దాన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత స్టెయినర్తో స్టెయిన్ చేసేసుకోవాలి గింజలు లేకుండా. ఈ గింజలు లేకుండా మొత్తం స్టెయిన్ చేసేసుకున్న తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా అయితే అంత మంచిది. అది కట్ చేసుకుని ఏగాక ఈ సాస్ ఏదైతే మనం స్టెయిన్ చేసుకున్న టమాటా ప్యూరీ అంతా వేసేసుకుని కొంచెం వేసానన్న పేరుకి కొంచెం సాల్ట్, కొంచెం పంచదార వేసిన తర్వాత ఆర్గానిక్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా దగ్గరికి రానివ్వాలండి. ఎంత అంటే చాలా థిక్గా అయిపోతుంది. ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.